భారతీయ జనతా పార్టీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు అంటే 11 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరంగా యాత్రలో భాగంగా ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాలు, భారత సైన్యం ధైర్య సాహసాలను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించడంతో పాటు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నాయకులు సంబిత్ పాత్ర, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, తరుణ్ చుగ్ ఈ తిరంగా యాత్రను సమన్వయం చేయనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఇవాటి నుంచి ఏదైతే 11 రోజుల పాటు జరగబోయే ఈ తిరంగా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మనం చూసుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్ పై ఏదైతే సింధూర్ విజయం సాధించిందో ఆ సింధూర్ విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ తిరంగ యాత్రలు ప్రారంభిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు నుండి తిరంగ యాత్రలు అనేది ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా ర్యాలీలు చేయడం, మండల కేంద్రాలు మొదలుకొని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ర్యాలీలు చేయడం, అదేవిధంగా ఇండోర్ సమావేశాలు నిర్వహించి మేధావులతోటి సమావేశాలు నిర్వహించేలా కార్యక్రమాలను అయితే రూపొందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్లో సాధించినటువంటి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఏ ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అనేది ప్రారంభించడం జరిగింది, ఆ ప్రారంభించిన లక్ష్యాలు ఎంతవరకు చేరుకున్నారు, వాటిని ఏ విధంగా విజయం సాధించారు, అదేవిధంగా భద్రతా దళాలు వీరోచిత పోరాటాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేయనున్నారు. ఏదైతే ఉగ్రదాడి జరిగిందో భారతదేశం పైన 26 మంది చనిపోయారో ఆ టైం నుండి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి విధానం ఏ విధంగా ఉన్నాయి అనేది అంశాలను వివరించడం, అదేవిధంగా 2014 నుండి ఇప్పటి వరకు సైనికుల అంశాలపైన అయితేనేమి, అదేవిధంగా డిఫెన్స్కు పెంచినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉపయోగించుకోబడింది, అప్పటి నుండి కొనుగోలు చేసినటువంటి ఆయుధాలు ఏ విధంగా ఈరోజు వార్లో ఉపయోగపడ్డాయి అనే అంశాలను వివరించున్నారు. అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియాలో తీసుకొచ్చినటువంటి ఆకాశ్ రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఈరోజు ఉపయోగపడింది, అదేవిధంగా బ్రహ్మాస్ మిసైల్స్ను యూజ్ చేసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను, అదేవిధంగా డిఫెన్స్ సిస్టాన్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారు, ఈ అన్నింటినీ అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టేందుకు, ప్రజలకు వివరించేందుకు, మేధావులకు వివరించే కార్యక్రమాన్ని అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గత 3 రోజుల నుండి ఏదైతే ఆర్మీ అధికారులు చెప్తున్నటువంటి అంశాలు అయితేనేమి, నిన్న నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లో ఉన్నటువంటి అంశాలు అయితేనేమి, వీటినన్నిటి కూడా ప్రజలకు వివరించడం, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఏ విధంగా పాకిస్తాన్ పైన పైచేయి సాధించిందన్న అంశాలను వివరించేందుకు ఈ కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా సైనికులకు, భారత ఆర్మీకి కూడా ఒక మద్దతుగా నిలవడం, వాడికి అప్రిషియేషన్ లాగా కూడా ఈ తిరంగ ర్యాలీలు, అదేవిధంగా ఈ సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే పార్టీ నేతలు చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర విషయానికి వస్తే, ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలంతా కూడా బీజేపీ కార్యాలయంలో భేటీ అయ్యి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు, జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం ఏ విధంగా ఉంది, దానికి అనుగుణంగా రాష్ట్రంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ముఖ్య నేతలు ఎక్కడెక్కడ పాల్గొంటారు, ఎక్కడెక్కడ పాల్గొనాలి, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి షెడ్యూల్ పైన కూడా డిస్కస్ చేయనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయి కార్యక్రమంలోకి దిగి రాష్ట్రంలో కూడా ఇటు తిరంగ ర్యాలీలతో పాటు ఇండోర్ సమావేశాలు, మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి తిరంగ ర్యాలీలపైన ఒక నిర్ణయానికి అయితే రానున్నారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఈ తిరంగ ర్యాలీతో పాటు ఇండోర్ సమావేశాల్లో తెలుపనున్నారు. థ్యాంక్ యూ అజయ్.